కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఈరోజు మనం జియో ఫోన్లో వాట్సాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి మరియు ఎలా మెసేజ్ చేయాలి, అంతేకాకుండా వాట్సాప్లో మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లో లాగే ఎలాగా ఈ ఫోన్లో మనం ప్రొఫైల్ పిక్చర్ని సెట్ చేయాలో చూద్దాం. దీనికోసం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. జియో ఫ్యూచర్ ఫోన్లో వాట్సాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మీ జియో ఫ్యూచర్ ఫోన్లో మీ ఇంటర్నెట్ని ఆన్ చేసుకోండి. ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే ఇందులో వైఫై సౌలభ్యం కూడా ఉంది, వైఫైని ఆన్ చేసుకోండి. వైఫైని ఆన్ చేసిన తర్వాత మనం జియో స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి వాట్సాప్ కనిపిస్తుంది. ఇక్కడ మనం వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. వాట్సాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా మన జియో ప్లే స్టోర్ నుండి వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన నెంబర్ వేసి తర్వాత మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. అంటే ఈ ఫోను జియో ఫోను ఏ నెంబర్తో నడుస్తుందో ఆ నెంబర్ వేసిన తర్వాత దానికి ఒక కోడ్ వస్తుంది. మన ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ని ఏ విధంగా మనం మొత్తం యాక్టివ్ చేస్తామో అదేవిధంగా ఇందులో కూడా మన నెంబర్ని వేసి ఇక్కడ యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేసిన తర్వాత మన పేరు అడిగిద్ది, పేరు రాయాలి. మనం పేరు రాసిన తర్వాత మన ఆండ్రాయిడ్ ఫోన్లో మాదిరిగానే ప్రొఫైల్ పిక్చర్ ఏ విధంగా సెట్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా మన గ్యాలరీ నుండి కానీ లేకపోతే కెమెరా నుండి కానీ ఫోటోని తీసి మనం ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా మనం ప్రొఫైల్ పిక్చర్ని కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇంటర్నెట్ ఆన్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. ఒకవేళ ఇంటర్నెట్ మీ ఫోన్లో సరిగా లేకపోతే కనుక ఇంటర్నెట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనం చేసుకోవాలి. చూసారుగా, నేను జియో ఫోన్లో ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నా కాంటాక్ట్స్లో ఉన్న చాలా కాంటాక్ట్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి. మనకి ఏదన్నా ఒక నెంబర్కి ఇప్పుడు నేను వాట్సాప్ చేసి మీకు డెమో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కాంటాక్ట్ నేను ఎంచుకొని ఇక్కడ అతనికి ఒక మెసేజ్ని పంపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పంపిస్తే ఈ విధంగా వెళ్తుంది. సో అంతేకాకుండా ఇందులో మన ఆండ్రాయిడ్ ఫోన్ మాదిరిగానే ఇందులో కూడా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాటంలో మీకు కనిపిస్తే వీడియోస్ ఫొటోస్ అని చెప్పి కనిపిస్తుంది. సో దాన్ని మనం టచ్ చేసి సెలెక్ట్ చేసి ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ అయినా కానీ పంపించవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసి సెండ్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక ఫోటోని నేను సెలెక్ట్ చేశాను. ఈ ఫోటోని ఇప్పుడు నేను సెండ్ చేసి మీకు చూపిస్తాను. ఇది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తున్నట్టే వాట్సాప్ ఇందులో కూడా పనిచేస్తుంది. మీ ఫోను ఇలాగా మన జియో స్టోర్కి ఒకలా కనిపించకపోతే సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మీరు రీఫ్రెష్ చేసి లేటెస్ట్ వర్షన్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మీరు ఏం చేయక్కర్లేదు. ఇంటర్నెట్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు ఫోన్ అలా పెడితే ఆటోమేటిక్గా జియో స్టోర్ అనేది అప్డేట్ అయిపోద్ది, వాట్సాప్ మీకు కనిపిస్తుంది. కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. చూసారుగా, ఈ విధంగా ఫోటోని కూడా మనం పంపించవచ్చు. అదేవిధంగా మనం వాయిస్ మెసేజ్ని కూడా మనం రాసి టైప్ చేసి పంపించవచ్చు. చూసారుగా, ఈ విధంగా మనం ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ని ఏ విధంగా వాడుతున్నామో అదే విధంగా మనం ఈ జియో ఫోన్లో కూడా వాట్సాప్ని పూర్తిగా ఆండ్రాయిడ్ ఫోన్లో వాడుతున్నట్టే వాడచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ జియో ఫోన్ వాట్సాప్ యొక్క అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.